హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు నిజంగానే ఎపిసోడ్ మాత్రం హైలైట్ అనే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి నిజంగానే ఈసారి సమ్మర్ స్పెషల్లో మనకి ఎంత హంగామాగా ఉంటుందో పిల్లలకి ఎస్పెషల్లీ సమ్మర్ హాలిడేస్ వస్తే సో ఇక వాళ్ళకైతే ఫుల్ ఫోన్స్ అని కానీ టీవీస్ అని కానీ ఆటలతో పాటలతో ఫుల్ హంగామాగా ఉంటారు కదా. అలాగే మన కుక్కు విత్ జాతిరత్నాలు కూడా సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఫుల్ జాలీగా అయితే ఈ రోజు అయితే ఉండబోతుంది. ఎందుకంటే మన జడ్జెస్ అయితే చక్కగా వచ్చేస్తారు. వాళ్ళ సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, ఎలాంటి ఫుడ్స్ తింటారు, ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళంతా అయితే వాళ్ళ యొక్క గురించి కొన్ని విషయాలైతే చెప్పేస్తారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన కుక్స్ వస్తారు. కుక్స్ అయితే మంచిగా జోష్‌గా నిఖిల్ అయితే ఫుల్ జోష్‌తో అయితే డాన్స్ వేసుకుంటూ వచ్చేస్తాడు. అందరిని జడ్జెస్‌ని అలాగే వచ్చిన కంటెస్టెంట్స్‌తో ఫుల్ జోష్‌తో అయితే ఉండిపోతాడు ఈరోజు మొత్తం కూడా. అంటే అంత హంగామాగా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ అనగానే అంత హంగామాగా ఉంటున్నాడనమాట. ఇక తనూజ వెంటనే నెక్స్ట్ కంటెస్టెంట్ తనూజ రావడంతోనే తనూజతో కూడా డాన్స్ అయితే వేసేస్తాడు. ఊపేస్తున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి తనూజ నా మీద ఎంత ప్రేమ ఉంటే కానీ నాలాంటి డ్రెస్సే వేసుకొని వస్తావు అంటే వాళ్ళిద్దరిది కూడా ఈరోజు కొద్దిగా సిమిలర్గా ఉంటుందన్నమాట. తన షర్ట్ అలాగే తన స్కర్ట్ రెండు ఒకే డిజైన్తో కొద్దిగా వైట్ అండ్ అలాగే ఆ ఫ్లవర్స్ వచ్చి అలాగా అనిపిస్తుంది అనమాట. ఏంటి నా మీద ప్రేమ ఎక్కువైపోయింది, నా మీద ఎంత ప్రేమ ఉన్నా కానీ నాలాంటి డ్రెస్సే ఎందుకు వేసుకొచ్చావంటే ఇక తనూజ పాప ఏం చెప్తుంది, అయ్యో అదేం కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అయినా ఏంటి కొద్దిగా డల్‌గా ఉన్నావు అని చెప్పేసి కాస్త తనూజనైతే ఏడిపిస్తాడు. ఎందుకంటే కళ్యాణ్ లేడు కదా, అందుకని తనూజ కాస్త డల్ అయిపోయింది అన్నట్టుగా ఏడిపిస్తుంటాడు. ఎందుకు డల్‌గా ఉంటావు, మేమంతా ఉన్నాం కదా మాతో పాటు జాలీగా ఉండు అని చెప్పేసి తనని పట్టుకొని అలా ఊపేస్తూ ఉంటాడు. పాపం తనైతే కొద్దిగా మొహమాట పడుతూ ఉంటుంది. ఇక దాంతో ఏంటి స్క్రిప్ట్ నా మీద చాలా రాసుకొని వచ్చినట్టున్నావు కదా, రాసుకొచ్చిన డైలాగులన్నీ చెప్పులే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పల్లవి గారు. ఈవిడ మాత్రం చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అని చెప్పుకోవాలి. అలాగా హైయెస్ట్ స్కోర్ వచ్చినా నార్మల్‌గానే ఉంటారు. పాపం లీస్ట్‌లో ఉన్నా కానీ అది ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉంటారు. నిజంగా చాలా కామ్‌గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆషిక. ఇక ఆషిక కొద్దిగా లేట్‌గా వచ్చింది. వీళ్ళ డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చింది. ఏంటమ్మా నీ బస్ ఇప్పుడు దొరికిందా అన్నట్టుగా తనని ఆట పట్టించి ఇక ఆషిక వచ్చిన తర్వాత ఇక మళ్ళీ నిఖిల్ అయితే ఫుల్ జోష్‌లో అయితే ఉండిపోతాడు. ఇలా సరదాగా ఉంటుంది. ఇక ఆషిక వాళ్ళు నువ్వు సమ్మర్‌లో ఏం చేస్తావు అంటే ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు. ఇక తనూజ వచ్చి మా అమ్మమ్మ వాళ్ళు అలాగే వాళ్ళంతా మా బాబాయ్ వాళ్ళంతా మా ఇంటికే వస్తారు. ఇక వాళ్ళు చేసిన వండి పెట్టిన వంటలన్నీ తిని ఆ సమ్మర్ హాలిడేస్‌లో కొద్దిగా లావు అయిపోతాము అని చెప్పి చెప్తదనమాట. ఇక దాంతో నిఖిల్ కూడా అవును తనుజ చెప్పినట్టే మా వాళ్ళు కూడా చాలా ప్రిపేర్ చేస్తారు. అవన్నీ తిని సమ్మర్‌లో చాలా లావుగా అయిపోయి ఇంటికి నడవలేక వెళ్తూ ఉంటాము అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక మన పల్లవి గారైతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అక్కడ కూడా వాళ్ళు వంటలు చేసేవాళ్ళు. అందరూ అదే కదా చెప్పేది. ఇక ఆషిక వాళ్ళైతే మా అమ్మమ్మ వాళ్ళది వెనకాల చాలా మంచి తోటలు అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళేదాన్ని అనగానే ఇక నిఖిల్ వచ్చేసి అవును నేను కూడా వెళ్ళాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి చాలా బాగుంటుంది అని చెప్తే నువ్వెందుకు వెళ్ళావురా అని చెప్పేసి ఇలాగ అక్కడ కొద్దిగా కామెడీ అయితే చేస్తారు. ఇక అడ్వాంటేజ్ ఇక కుక్స్ అయితే వచ్చేసరికి ఇక జాతిరత్నాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేసుకొని వచ్చేసారు. ఇక సమ్మర్ స్పెషల్ కాబట్టి ఇక బామ్మ గెటప్పు అలాగే తాతయ్య గెటప్పు అలాగే మన అవినాష్ వచ్చేసి చంటిగాడు అంటే ఒక పనివాడి గెటప్పు ఇక మన దీపిక వచ్చేసి పాష్ పని అమ్మాయి గెటప్ అనమాట. ఇక దాంట్లో అవినాష్ వచ్చేసి రంగయ్య గెటప్పు ఈవిడొచ్చేసి ఆమెకి మరదలు లిల్లీ లాగా ఏదో వస్తారనమాట. ఇక వీళ్ళిద్దరు చూసుకోండి. ఇక దీపిక అల్లరి ఎలా ఉంటుంది, లంగా బావ అని చెప్పేసి అవినాష్ని అయితే అస్సలు ఈరోజు వదలదనమాట. బాబా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా, మన ఇద్దరం అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని చెప్పేసి వీళ్ళిద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. ఇక రోహిణి అయితే చెప్పనక్కర్లేదు, బామ్మ గెటప్లో అదిరిపోతుంది. ఇక ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక మన తాతగారి గెటప్లో మణికంఠ ఉంటాడు కదా, పాపం కొద్దిగా డైలాగులు అటు ఇటు అయినా కానీ మొత్తానికి మేనేజ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక ఫస్ట్ పెయిరింగ్ టాస్క్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి ఫస్ట్ అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే పెడతారు. అంటే తాటి ముంజలతో బండి అలాగే మన టైరాట అలాగే ఏడు పెంకులాట ఇలాగా బొంగరం ఆట ఇట్లా 4 పెట్టి వాటిలో ఒకటి చూస్ చేసుకోవాలి. మొత్తానికి తను ఏడు పెంకుల ఆట అయితే చూస్ చేసుకుంటాడు నిఖిల్. అది దీపిక దగ్గర ఉంటుంది ఫస్ట్. కానీ నిఖిల్
ఆ ఏడుపెంకులు ఆట ఆడేటప్పుడు వీడికి నేనే ఎళ్ళాలని చెప్పేసి దాన్ని రోహిణి తీసేసుకొని వీడికి నేనే పెడతానుండు అని చెప్పేసి ఆ యొక్క గెలిచి అంటే వాటిని కొట్టలేకపోతాడనమాట. వీడేంట్రా ఏడుపెంకుల్నే కొట్టలేకపోతున్నాడు, వీడు నాకొద్దు అని చెప్పి దీపిక అంటూ ఉంటుందనమాట. వీడు వేస్ట్ గాడు, వీడు పెంకుల్నే కొట్టలేకపోతున్నాడు, నాకు వీడు వద్దు అంటుండగానే ఇక ఆ ఏడుపెంకుల్ని రోహిణి తీసుకొని వచ్చి చూసుకోండి. ఈ రోహిణి అయితే నిఖిల్‌ని ఎట్లా ఏడిపిస్తుందంటే, "రేయ్ నేను నీ బామ్మనిరా, నువ్వు బట్టలు ఇప్పేసేయ్" అని చెప్పి షర్ట్ అంతా ఇప్పేస్తుంది. "నీకు స్నానం చేపిస్తాను రా" అని చెప్పేసి సున్నిపిండి రుద్దుతాను, ఆయిల్ రుద్దుతాను. అయినా బామ్మ దగ్గర సిగ్గెందుకురా, నువ్వు చిన్నప్పుడు నేనే కదా నీకు స్నానం చేపించానని. ఇక అల్లరి చూసుకోండి ఎట్లా మొదలు పెడుతుందంటే ఫుల్లు హంగామా అయితే చేసేస్తుంది. ఇక ప్రదీప్‌ని వచ్చేసి, "ఒరేయ్ బొడుద్దాయ్ నీకు పెళ్ళెప్పుడవుతుందిరా" అనగానే ఇక ప్రదీప్ అయితే, "ఎవరినబ్బా" అంటే, "నిన్నేరా బొడుద్దాయ్, నువ్వేంటి పెళ్లి చేసుకోవా ఏంటి, ముదిరిపోతున్నావురా నువ్వు, పెళ్లి చేసుకోరా" అని చెప్పేసి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే ఇదిగో ఈ సంజయ్ గారు చూడు ఎంత చక్కగా పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎంత బాగున్నాడో, ఈ శ్రీదేవి చూడు ఎంత బాగుందని వాళ్ళందరినీ పొగుడుతూ ఇలా ఫుల్లు హంగామా అయితే చేసేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి దీపిక వచ్చేసి మన పల్లవి గారికైతే దొరికింది. ఇక వీళ్ళిద్దరూ బావ మరదల సరసాలు అసలు చూడలేకపోయామనమాట. ఇక దీపిక తనైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ అయితే వేసుకొని వస్తుంది. "సార్ మీకోసం నేను ఒక సమ్మర్‌లో హాట్‌గా ఉంటుంది కాబట్టి మీకు కోసం ఒక క్యాప్ తీసుకొని వచ్చానని" సంజయ్ గారికి చెప్తుంది. పాపం క్యాప్ కదా ఇవ్వవు అనగానే పెన్ను క్యాప్ తీసుకొచ్చి ఇదే మీ క్యాప్ అని చెప్తుంది. ఇక శ్రీదేవి గారికొచ్చేసి, "మీకోసం నేను కూలింగ్ గ్లాస్ తెచ్చానని" చెప్పి 24 అవర్స్ ఒక గ్లాస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి, "అదిగో కూల్‌గా ఉంది చూడండి మేడం, ఇది మీకోసం" అని చెప్పి చెప్తుంది. ఇక శ్రీదేవి గారైతే అలా చూస్తూ ఉండిపోతారు. ఇలాగా హంగామాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజ్ టాస్క్‌లో వీళ్ళకి గోలీ సోడా ఇస్తారు. ఇతను అంటే ప్రదీప్ ఒక పొడుపు కథ చెప్తాడు. సో, దాన్ని జాతి రత్నాలు వచ్చేసి దాని ఆన్సర్ చెప్పాలి. వీళ్ళు ఆ గోలీ సోడాని కొట్టి ఆ యొక్క డ్రింక్‌ని తాగాలి. మొత్తానికి ఈ టాస్క్‌లో వచ్చేసి విచిత్రాలుగా ఒకరికి సరిగ్గా తెలీదు. అందరూ కూడా ఫుల్ ఫన్ అయితే చేస్తారు. వచ్చినట్టు యాక్టింగ్ చేసేవాళ్ళు కొంతమంది. ఇక రోహిణి అయితే, "ఏంటి బామ్మ చెప్పే ఆన్సర్" అంటే, "ఒరేయ్ నేనేమి చెప్తానని చెప్పలేదు కదరా, నేను ముందుకి వెనక్కి వంగాను అంతేరా" అని చెప్పేసి ఇలా చెప్పడం. దీపిక వచ్చేసి మనుషులని చెప్పడం. ఇలా విచిత్రాలుగా ఉండి మొత్తానికి నిఖిల్ వాళ్ళైతే గెలుస్తారు. నిఖిల్, రోహిణి గెలుస్తారనమాట. ఎందుకంటే కొన్నిసార్లు జాతిరత్నాలు చెప్పకపోయేసరికి ఆ టాస్క్ రివర్స్ చేశారనమాట. గోలీ కొట్టేది జాతిరత్నాలు, ఆన్సర్ చెప్పేది కుక్స్. ఇలాగ ఇచ్చేసరికి మొత్తానికి నిఖిల్ వాళ్ళైతే గెలుస్తారు. ఇక కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫుల్ ఫన్‌తో మొత్తానికి మధ్యలో వచ్చేసి ఈ ఫోన్ కాల్ బూత్ లాంటిది పెడతారు. దాంట్లో నుంచి వీళ్ళకి ఇంగ్రీడియెంట్స్ చెప్పడం. వీళ్ళైతే అస్సలు వినకపోవడము. ఆ ఫోన్‌లో నుంచి ఇంకొకరెవరో మాట్లాడుతూ చాలా ఇరిటేట్ అయితే చేసేస్తారు. సో, ఈసారి మాత్రం పల్లవి గారు ఎక్సలెంట్‌గా చేసి అదిరిపోయే డిష్ అయితే చేసేసింది. మంచి కాంప్లిమెంట్స్ గెలుచుకునింది. అందుకే లీడర్ బోర్డ్‌లో ఫస్ట్ వచ్చింది. ఇక సెకండ్ వచ్చేసి మన తనూజ గారు. ఈవిడైతే ఆ వడల్లాంటివి సాబుదానా వడల్లాంటివి అయితే చేశారు. "ఏంటమ్మా ఎప్పుడు వడలే చేస్తున్నావు" అంటూ, కానీ బాగున్నాయని చెప్పేసి సెకండ్ అయితే ఈమె కూడా వచ్చింది. థర్డ్ వచ్చేసి నిఖిల్‌కి అయితే వచ్చింది. థర్డ్ వచ్చేసి ఫోర్త్ వచ్చి ఆషికాకి ఫోర్త్ ప్లేస్ అయితే వచ్చేసిందనమాట. కానీ పల్లవి గారు, "ఏంటమ్మా నీకు ఫస్ట్ వచ్చినా హ్యాపీగా ఉండవా" అనగానే, "అదేం లేదు సార్, నేను ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాను, ఎప్పుడైనా" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. మొత్తానికి ఈవిడ ఫస్ట్ వచ్చింది. దీని మధ్యలో వీళ్ళైతే కొత్త ఆవకాయని మన సంజయ్ గారైతే పెట్టడం జరిగింది. దానికోసం ఫుల్లుగా వెయిట్ చేస్తుంటారు. మన ప్రదీప్ అయితే ఎప్పుడెప్పుడు ఆ అన్నం తిందామా, వీళ్ళు చేసిన డిషెస్ కంటే నాకు ఆవకాయ అన్నమే కావాలని చెప్పి మధ్యలో అడుగుతూనే ఉంటారు. మొత్తానికి చివరికి ఆవకాయ అన్నం అయితే అందరూ కలిసి మొత్తం చక్కగా తిన్నారు. అరుణమ్మ గారి చేతి మీదుగా అనమాట. అంటే ఆవిడ కలిపి అందరికీ ముద్దలు పెట్టింది. ఆవకాయ చేసిందేమో మన సంజయ్ గారు. నిజంగా సూపర్‌గా అమేజింగ్‌గా అనిపించింది. అది చూడగానే మనం కూడా ఎప్పుడెప్పుడు ఆవకాయ అన్నం తినేద్దామా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈరోజు కడుపుబ్బా నవ్వుకుంటారండి. సో, రోహిణి అయితే సూపర్‌గా అసలకి భలే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇచ్చింది. చూసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసేయండి. ఇక ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వి మిస్ యూ కళ్యాణ్. కొద్దిగా కళ్యాణ్ ఉంటే బాగుండేది.